కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్గేట్ వద్ద గంజాయి స్మగ్లర్ల కారు బీభత్సం సృష్టించింది. కానిస్టేబుళ్లపై నుంచి కారు దూసుకెళ్లింది. వాహన తనిఖీల్లో భాగంగా కృష్ణవరం టోల్గేట్ వద్ద పోలీసులు కారును ఆపారు. అయితే కారును పక్కకు ఆపుతున్నట్లు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు నడిపాడు. దీంతో వాహనం ముందున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన తర్వాత రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో కారును వదిలి డ్రైవర్ పారిపోయాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్గేట్ దగ్గర ఒక కారు బీభత్సం సృష్టించింది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఉత్తరప్రదేశ్ చెందిన కారులో గంజాయి రవాణా అవుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు డిసెంబర్ 31 అర్ధరాత్రి 1 గంటకి టోల్గేట్ వద్ద మాటు వేశారు. టోల్గేట్ సమీపానికి కారు రాగానే పోలీసులందరూ కూడా ఒకసారిగా వాహనం నాటి తనిఖీలు చేస్తున్న క్రమంలో కారు పక్కకు తీసి ఆపుతానని చెప్పిన డ్రైవర్ ఒక్కసారిగా ఉన్నట్టుండి కారును ముందుగా వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఈ నేపథ్యంలో కారు ముందు గస్తీ కాసిన కానిస్టేబుల్ లోవరావుతో పాటు మరొకరిని ఒక్కసారిగా బలంగా ఢీకొని కారు వెళ్లిపోయింది. ఈ క్రమంలో కానిస్టేబుల్ లోవరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే అక్కడి నుంచి వెళ్లిపోయిన కారు రాజమండ్రి సమీపంలోని రాజానగరం దగ్గర కారు వదిలి డ్రైవర్ పరారయ్యారు. అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం కారులో స్వాధీనం చేసుకుని తనిఖీలు చేసినప్పుడు కూడా అందులో గంజాయి మాత్రం లభించలేదని చెప్పారు. అయితే టోల్ గేట్లను దాటిపోయిన తర్వాత మార్గ మధ్యలో గంజాయి చేతులు మారిన నేపథ్యంలోనే కారులో దొరకలేదనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ప్రస్తుతం కారు ఢీకొన్న నేపథ్యంలో కానిస్టేబుల్ లావరాజు ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టోల్ గేట్ దగ్గర బీభత్సం చేసిన ఘటన పోలీస్ శాఖ కూడా తీవ్రంగా పరిగణించి నిందితులను తీవ్ర స్థాయిలో కఠిన శిక్ష విధించేలాగా సెక్షన్లు కూడా నమోదు చేశారు. మరో పక్క దీనికి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు కూడా బయటే పెట్టకపోవడం కూడా కాస్త అనుమానాలకి తావిస్తుందని చెప్పాలి. యామిని, రైట్, థ్యాంక్ యూ అప్పారావు.